శివాజీ గారు వినే ఉంటారు పేరు, శివాజీ గారి పేరు. ఈ మధ్య కాలంలో కొద్దిగా గొడవ అయింది మేడం. అంటే ఆడవాళ్ళు ఎలా ఉండాలన్న పదంలో ఒక కాన్సెప్ట్లు చెప్పారు. అంటే మీరు ఆడవాళ్ళు ఎలా ఉంటే పద్ధతిగా ఉండాలని ఆయన చెప్పినట్టుగా అనిపించింది. దాంట్లో ఏదో 2 పదాలు ఏదో చెప్పారట. అదేలేండి, అందరూ అంటే చెప్పింది మంచిదే కదా, వాడిన పదాలు కరెక్ట్ కాదు అన్ని. సలహాలు ఆడవాళ్ళకి ఇచ్చేటోళ్ళు భూమంతా ఆడవాళ్ళకి సలహాలు ఇచ్చేటోళ్ళే. ఇంట్లో అమ్మ కూడా కూతురు ఎలా ఉండాలో చెప్తుంది, కొడుకు ఎలా ఉండాలో చెప్పడు. ఫస్ట్ ఇంటి నుంచి మొదలైతే ఓకే, ఆడపిల్లలు పద్ధతిగా డ్రెస్ చేసుకోవడంలో తప్పేం లేదు, కానీ అలా డ్రెస్ చేసుకుంటేనే ఆమె నేచరు అని డిసైడ్ చేయడం తప్పు అని నేను అంటాను. ఎందుకంటే చీర కట్టుకున్న చాలా మంది పనికిమాలిన బుద్ధులు ఉన్న వాళ్ళని నేను చూసాను. మోడర్న్ డ్రెస్ వేసుకున్న ఎంతో మంది అమ్మాయిలు, మంచి మనసున్న అమ్మాయిలు నేను చూసాను. సో డ్రెస్ డిగ్నిటీ అనే ఒక అంశం క్రియేట్ చేస్తుంది అంటే మైట్ బి చెయ్యొచ్చు డెఫినెట్ గా. చూడంగానే ఆ రెబ్బలే ఉంది, మంచి రెస్పెక్టెడ్ గా ఉంది, ఒక ఫీల్ ని క్రియేట్ చేయొచ్చు, కానీ గుణాన్ని అయితే క్రియేట్ చేయదు. అంటే మైండ్ సెట్ వాళ్ళ డ్రెస్ ని వాళ్ళ డ్రెస్ ని బేస్ చేసుకొని మైండ్ సెట్ రీడ్ చేయొచ్చు అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అంటే మీరు చీర కట్టుకున్న వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు చెప్తారు. మస్తు మంది, ఎక్కువ శాతం మంది చీర ముసుగులో తప్పులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అమ్మాయిని, నాకు మాట్లాడే హక్కు ఉంది. మగాళ్ళకి ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు. ఇది నేను మళ్ళీ చెప్తాను. ఈ మగాళ్ళకి ఆడవాళ్ళ వస్త్రాలను చూసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మాట్లాడే హక్కు లేదు, కానీ అమ్మాయిని కాబట్టి నాకు తెలుసు. మీ జీవితాల్లో మహా తెలిస్తే ఎంతమంది మహిళలతో ప్రయాణం చేసి ఉంటారు. సరే మొత్తం లెక్క కడితే 50, 100, మేమైతే వందల వేల మందితో ప్రయాణం చేస్తాం కదా. నేను చదువుకుంది గర్ల్స్ హై స్కూల్లో, నా కాలేజీ ఉమెన్స్ కాలేజ్ లో నాకు అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుందో బాగా తెలుసు. నంబర్ 1 దేశ మొదలు ఎక్కువ మంది ఉంటారు. మీరు అంటే సాంప్రదాయం మొత్తానికి అంటే బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటారు? మొత్తానికి ఏదన్నా ఇలా ఉండాలి, అలా ఫంక్షన్. నేను మాట చెప్పనా అండి, అందరు చీర కట్టుకోవాలని చెప్తారు, కానీ అసలు భారతదేశంలో ఆడదానికి చీర మీద ఉన్న ఇష్టాన్ని చంపగలరా అండి ఎవరన్నా? హైయెస్ట్ మార్కెట్ చీరకు గాక మోడర్న్ డ్రెస్ ఉందంటారా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రోజుకు చీర కొనే వాళ్ళు ఉంటారు. పాత సామాన్లు ఇంట్లో స్టీల్ గిన్నెలు వేసి చీరలు కొంటారు. అవసరమైతే మొగుడిని తాకట్టు పెట్టి కూడా ఆడవాళ్ళు చీరలే కొంటారు. సో కాబట్టి చీరకున్న క్రేజ్ని భూమి మీద ఎవ్వడు మార్చలేడు. సో అందుకని ఆడవాళ్ళు చీరలు కట్టడమే మానేశారు అని చెప్పడం అన్నంత నాన్ సెన్స్ ఇంకో పని లేదు. చీరలే కొంటారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళకి చీరలు అంటేనే మక్కువ. ఫస్ట్ పండుగలు వస్తే అమ్ముడు పోయేది చీరలే, ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా అమ్ముడు పోయేది చీరలే. కాబట్టి చీరకున్న క్రేజ్ దక్కదు, చీర కట్టడం ఆడవాళ్ళేం మానేయదు. బట్ అది మోడర్న్ డ్రెస్సులు అన్ని వేస్తారు. విపరీతంగా వేసే మోడర్న్ డ్రెస్సులు ఈవెన్ నాకు నచ్చవు. అది వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు. సరే, ఆయా పరిస్థితుల బట్టి తెర వరకు వేసుకుంటే ఓకే, కానీ పర్సనల్ లైఫ్ లో కూడా వేసుకొని చాలా మంది షాపింగ్ మాల్స్ కి వస్తున్నారు, ఫ్యామిలీ రెస్టారెంట్లకు వస్తున్నారు. నాకు కూడా అనీజీగానే అనిపిస్తుంది. అంత అవసరం లేదు అంటాను. అంటే బిఏ రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్ అన్నారు. నువ్వు పబ్బు పోతావా, సరే మోడర్న్ డ్రెస్ వేసుకొని పో. నువ్వు రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చేటప్పుడు కూడా బ్యాక్లెస్ వేసుకొని రావాల్సిన అవసరం లేదు అంటాను. అంతే. అంటే వ్యక్తిత్వాన్ని డ్రెస్ ని బట్టి మనం నిర్ణయించలేము. ఎలా నిర్ణయిస్తారని? వ్యక్తిత్వం అనేది అది స్వతహాగా వాళ్ళలో ఉండేది. అది డ్రెస్ ని బట్టి ఎలా వస్తుంది? ఇప్పుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఆడవాళ్ళు మనసుతో రకాలు ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో చూస్తే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అండి మంచి దుస్తులు వేసుకున్నంత డీసెంట్ జెంటిల్మెన్ లాగా ఉండి వైట్ కాలర్స్ ఉండి అతి దారుణంగా హత్యలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి మనసులో ఒకటి ఉంటది, పైకి డిగ్నిఫైడ్ ఉండొచ్చు. అవును. ప్రతి అందమైన అమ్మాయిని చూస్తే ఎవరికైనా అంటే చాలా మంది చెప్తుంటారు అన్నమాట, మేమే గరికపాటి నరసింహరావు గారు అన్నారు, నేనే ఆగలేను అందమైన అమ్మాయి అని లేదు ఆయన. దుస్తులు అందమైన అమ్మాయిని చూస్తే ఆగలేమా అని ఆ మాట మొత్తానికి దుస్తులు, వస్త్రధారణ మీదే మాట్లాడారు. అది వస్త్రధారణ చూసినా కూడా నేను కూడా ఆగలేను ఏదో అన్నట్టు. అంటే 60 ఏళ్ళ వాడికి కూడా ఆలోచనలు వస్తాయి, ఆగలేనటువంటి వస్తది. కాబట్టి వస్త్రాలు పొందిగ్గా వేసుకోమని చెప్పారు. ఆయన మేమెవరూ దూషించలేదు కదా. ఓకే, ఆయన పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, చెప్పొచ్చు, తప్పేం లేదు. పదాలు ఎప్పుడైనా పదాలు పొందిగ్గా చెప్తే ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు. పదాలు దొర్లినప్పుడే మీనింగ్ ఎంత బాగున్నా సరే అదే అంటారు. కూర ఎంత బాగున్నా ఉప్పు ఎక్కువైందని ఏం పర్లేదు తినేస్తా. ఎందుకు తినరు? తినాలి కదా. ఏ కూర చాలా బాగుంది కానీ ఉప్పు ఎక్కువైంది, ఇట్స్ ఓకే అని తినొచ్చుగా. ఎందుకు తినలేరు?
అసలు ఆ పొద్దు కూడా వేసుకోవాలి, ఒక ముద్దు కూడా లోపలికి తేలదండి. మాట కూడా అంతే. మాట పొందిగ్గా చెప్పారనుకోండి మంచి విషయాన్ని మంచిగా చెప్పారనుకోండి, అది ఒక మంచి కూరలాగే తినాలనిపిస్తుంది. పదాలు దొరలేనాయి అనుకోండి, ఆ పదాలు మాత్రమే కట్ చేసి మిగిలింది మంచి తీసుకుందాం అంటే అది సేమ్ ఉప్పు ఎక్కువైన కూరలానే ఉంటుంది. ఏమవుతుందంటే జనాలు చూసేసరికి కొంతమందికి ఆవేశం వచ్చేస్తుందండి. ఆడవాళ్ళని చూసినా జనాలు చూసినా కొన్ని పదాలు ఈ అమ్మాయిని చూస్తే అలా అనిపించేస్తుంది. అయినో కాకపోతే ఎవరికి బయట మాట్లాడే దమ్ము లేదు. ఇన్ కేసు ఒకసారి నేను మాట్లాడినందుకు మొత్తం బ్యాచ్ కుల సంఘాలన్నీ దిగేసి భయంకరంగా నన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశాయి. నేను మహా ఏం చేయగలిగా, వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మొహాలు స్క్రీన్ షాట్లు వేసి పెట్టగలిగాను తప్ప ఏం చేయలేకపోయా. బట్ నేనైతే బొంగువి ఫరగబడదు అంట నాకు, అంతే. అంటే దాని అర్థం బొంగువి ఫరగబడదు అంటారు తెలంగాణలో. అంటే నీ లెక్క ఏంటని అర్థం అంటారా? అంటే బొంగువి ఫరగబడంటే నాకేం అయ్యేది లేదు, నేను ఎవరికి భయపడను. మీరు బెదిరిస్తే నేను బెదిరిపోయే రకం కాదు అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్తా. మాట్లాడి ఎవడు మాట్లాడిన ఆడు ఎంత పెద్ద అయినా, వాడు వంశ చరిత్ర ఇంత పెద్దదైనా, ఆడిది ఏ కులమైనా, ఆడికి ఎంత డబ్బులున్నా, ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడితే వాడు తప్పుగా మాట్లాడినోడు తప్పుడోడే అవుతాడు, వాడు గొప్పోడు అయిపోడు.